ముస్లిం మత పెద్దలు, అలాగే క్రైస్తవ మత పెద్దలు తమ తమ మతంలో ఉన్నటువంటి ప్రజల ద్వారా హిందువుల్లో ఉన్నటువంటి ఆడపిల్లలు కావచ్చు, హిందువుల్లో ఉన్నటువంటి అనారోగ్య బాధితులు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేటటువంటి వాళ్ళను మత మార్పిడులకు గురి చేస్తుండడం, లవ్ జిహాదులు ఇలాంటి వాటికి పాల్పడుతూ ఉండడం, అట్లాగే వివిధ ప్రదేశాలలో హిందువులని అడ్డుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటే అలాంటి వాటిని తిప్పి కొడుతూ ప్రజలు సరైన అండలేనటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ లేదా ఆర్ఎస్ఎస్ అనుబంధ వ్యవస్థలు పోరాడుతూ వచ్చేటప్పటికి ఇప్పుడు వాళ్ళని సమర్థించే ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి హిందుత్వ భావజాలం కరెక్ట్గా ఉంది. ఒకప్పుడు నోరు తెరిస్తే ఏమవుతుందో అన్న భయం నుండి నోరు తెరిచి మాట్లాడగలిగిన సాహసం హిందువులకు వచ్చింది. ఇప్పుడు కష్టపడుతున్నారు, హిందుత్వాన్ని పరిరక్షించుకుంటున్నారు. ఈ హిందుత్వ ఎజెండాని ఇప్పుడు తమకు అనుకూలంగా రాజకీయంగా మలుచుకునేందుకు ఆనాడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అంశం ఇక్కడ హిందువుల మనోభావాల్ని గాయపరుచుకుంటూ ఏది ముస్లిం క్రైస్తవ సంఘాలు కూడా చెయ్యనంత విధంగా ప్రసాదాన్ని గురించి తప్పుడు ప్రచారం చేస్తూనే ఉన్నారు. టాయిలెట్ కలిపినటువంటిది, టాయిలెట్ సంబంధించినటువంటి యాసిడ్తో లడ్డూ తినేస్తారు జనాలు, లేకపోతే కనుక నెయ్యే లేని దాంతో నెయ్యితో లడ్డూ తయారైపోతుంది చెప్తున్నారు, వింటున్నాం. ముందు మాంసం అన్నారు, రకరకాలైపోయింది. ఇంకా వింటున్నాం. 5 సంవత్సరాలు తిన్న భక్తులందరికీ తమ మీద తమకే అనుమానం తెప్పించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు తాజాగా అన్ని ఆలయాలు అన్నారు. ఇప్పుడు కొత్తగా మంత్రి గారు చెప్పుకొచ్చేది, ఆనం రామనారాయణ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే దేవాలయాలకి భక్తుల రద్దీ ఇప్పుడు పెరిగిపోయింది, ఇంతకు ముందు తగ్గిపోయింది జగన్ టైంలో అన్నటువంటి. ఈ లెక్కలు ఎవరు చెప్తున్నారు? మనం రాసుకునేదా? అప్పుడు దర్శనాలకు అందరు వెళ్ళారు. ఏ గుడికి జగన్ గవర్నమెంట్లో ఉన్నాడు కాబట్టి అని ఎలాగుండా మానేశారు? ఎవరు మానేశారు? ఎందుకు మనం ఈ విధంగా పదే పదే దేవుళ్ళని తీసుకొచ్చి రాజకీయాలకు వాడుతున్నాం? కొంచెం ఆలోచించండి. గుడికి వెళ్ళేటటువంటి వాడు ఎవడూ ఆగలేదు, అప్పుడైనా ఇప్పుడైనా. ప్రసాదాలు అప్పుడు తింటున్నారు, ఇప్పుడు తింటున్నారు. అక్కడక్కడ లోపాలు అప్పుడు వస్తాయి, ఇప్పుడు వస్తాయి. దాన్ని తీసుకొచ్చి రాజకీయాలకి వాడుకునేటటువంటి క్రమం బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, ముస్లిం రాజులు కావచ్చు, ఎవరూ చెయ్యనంత అపనమ్మకాన్ని ఆలయ వ్యవస్థ మీద సృష్టిస్తున్నాం. దేవుడు సర్వాంతర్యామి నిరంతరం చూస్తుంటాడని నమ్మే హిందూ సమాజానికి 5 సంవత్సరాలు మీరు 20 కోట్ల లడ్డూలు కల్తీ ఇస్తే తిన్నారు, మీరు అందరూ ఆరోగ్యంగానే ఉన్నారు. కల్తీ తింటే ఏమవుతారు? ఇప్పుడు పాలుగా తాగినటువంటి రాజమండ్రి వాళ్ళు ఏమయ్యారు? లేకపోతే ఇంకో చోట ఏమయ్యారు? అలాంటి దుర్భర పరిస్థితులు వస్తాయి. 20 కోట్ల లడ్డూలు తిన్నారు జనాలు, మీరందరూ కూడా యాసిడ్ తాగారు, లేకపోతే ఇంకోటి తాగారని చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు ఇది చెప్పుకొస్తున్నారు. ఇది కరెక్టేనా? ఎందుకు విశ్వాసాలు దెబ్బతీస్తున్నాం అంటే, లేదు ఇంత ముందోళ్ళు తప్పు చేశారు, జగన్ తప్పు చేశాడు, లేకపోతే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి చేసుకొస్తున్నాం అన్నట్టు. తీసుకెళ్ళి బొక్కలో దయ్యండి జగన్. ఎందుకు చేత కావట్లేదు? ఎందుకు ఇక్కడ ఆలయాలకు సంబంధించి ఈ అపవిత్రతని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సందర్భం.